వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్. మకర రాశి ప్రేక్షకులకు స్వాగతం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అలానే ధనిష్ఠ నక్షత్రం 1, 2వ పాదం ఈ మకర రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ మకర రాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా ఆయన మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు, కేతు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి మార్పులు కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మ రాశిలోకి రాహు వస్తున్నారు, కేతు సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక గురువు జూన్ 1వ తేదీ అంటే జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ ఆయన సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ ఒక మాసం ఉండి మళ్ళీ వక్రించి సంవత్సరం చివరిలో మళ్ళీ కర్కాటక రాశిలోకే వక్రగతిలో ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచార రీత్యా మకర రాశి వాళ్ళకి, మకర రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. మనం గోచారం ద్వారా గురు బలము, శని బలము, రాహుకేతు బలాలు, అలానే ఆదాయ వ్యయ ఫలాలని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. మీకు ఎగ్జాంపుల్ గా తీసుకోండి, మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే గురుబలం ఉంటుంది. ఇంకా కొంతమంది అంటూ ఉంటారు మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందని చెప్తున్నారు కానీ మాకు మంచి జరగట్లేదు. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు మాకు అష్టమ శని అయిపోయిందని చెప్తున్నారు కానీ మాకు మంచి జరగట్లేదు అని. ఈ గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఈ ఏళ్ళనాటి శని కావచ్చు, ఏళ్ళనాటి శని అయిపోగానే, లేదా గురుబలం వలనే, లేదా రాహుకేతు బలాలు కావచ్చు, లేదా ఆదాయ వ్యయ ఫలాలు కావచ్చు, వీటి వలనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభ కారకత్వం వహించే గ్రహ దశలు గనక జరుగుతూ ఉంటే మన లైఫ్ స్మూత్ గానే ఉంటుంది. గోచారంలో గురుబలం ఉండని లేకపోని, శని బలం ఉండని లేకపోని, ఆదాయ వ్యయ ఫలాలు ఎక్కువ ఉన్నప్పటికీ లేదా తక్కువ ఉన్నప్పటికీ అది ఎలాగైనా ఉండని, మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభ కారకత్వం వహించే గ్రహ దశ జరుగుతుంటుంది కాబట్టి మన లైఫ్ అనేది స్మూత్ గా వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలని మనం పొందుకుంటామంతే. అలానే మన వైయక్తిక జన్మజాతక రీత్యా పాపగ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన లైఫ్ అనేది స్మూత్ గా ఉండదు. ఆ సమయంలో ఆ సంవత్సరంలో ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మన లైఫ్ స్మూత్ గా ఉండదు, ఆదాయం పెద్దగా ఉండదు. ఎందుకంటే మన వైయక్తిక జన్మజాతకం చాలా ఇంపార్టెంట్. అక్కడ గనక పాపగ్రహాల దశభుక్తి ఉన్నప్పుడు లైఫ్ స్మూత్ గా ఉండదు. ఆ సమయంలో గురుబలం వస్తే ఆ గురుబలం వచ్చినన్ని రోజులు స్మూత్ గా ఉంటుంది, కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతాము. అంటే మేజర్ గా గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాలనే మనం ఎక్కువ కన్సిడర్ చేస్తున్నాం కానీ బట్ వాటి వలన మన జీవితంలో అన్ని జరగవు. బాగా గుర్తు పెట్టుకోండి. అలానే గోచారంలో మీరు చూస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గజకేసరి యోగము, విపరీత రాజయోగం, ఈ మాసంలో బుధాదిత్య యోగం అని, ఇలాంటి యోగాలన్నీ కూడా గోచారంలో వర్తించవు. అవి మీ జన్మజాతక రీత్యా ఉంటే వాళ్ళ దశాభుక్తి వస్తే అవి అప్పుడు యాక్టివేట్ అయ్యి మనకి యోగదాయక ఫలితాలు ఇస్తారు. అలానే గజకేసరి యోగం అనేది 100 మందిలో ఒకరికి ఉంటుందండి. ఆ గజకేసరి యోగం అనే వర్డ్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పట్లే అట్లా అంటే వాడేస్తున్నారు అంతే. తెలుగు లాంగ్వేజ్ మీద నాకు కాస్త పట్టు అనేది తక్కువ ఉంది.
బాగా నేర్చుకుంటూ చెప్పడం జరుగుతుంది. ఏదైనా సమ్ మిస్టేక్స్ జరిగితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో గోచారంలో ఇలాంటి యోగాలు వర్తించవు, అప్లికేబుల్ గా ఉండవు. గజకేసరి యోగం 100 మందిలో ఒకరికి వర్తిస్తుంది, ఒకరికి ఉంటే ఎక్కువ. అది అన్ని లగ్నాల వాళ్ళకి గజకేసరి యోగంలో వర్తించదు. ఓన్లీ మీన లగ్నము, కర్కాటక లగ్నం వాళ్ళకే గజకేసరి యోగం సంపూర్ణంగా ఫలితాలను ఇస్తుంది. అలానే శుక్ర మహాదశ పట్టబోతుంది అని అంటూ ఉంటారు. శుక్ర మహాదశ కూడా అందరికి యోగించదు. 100 మందిలో 20% మాత్రమే యోగిస్తుంది. ఇంకా 80% శుక్రుడు వలన ఇబ్బంది పడే వాళ్ళే ఉంటారు. వాస్తవాన్ని గుర్తించండి. శ్రీ పరాభవనమ సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు గురువు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. 6వ స్థానం అంటే ఏంటి? రోగము, రుణము, శత్రువుల స్థానము, అలానే వివాదాల ఒక్క స్థానం. అది అంటే ఆర్గ్యుమెంట్ ఓరియంటెడ్, అంటే బాగా ఒత్తిడి క్రియేట్ చేసే స్థానం అది. ఎవరు కూడా నాకు శత్రువులు ఉండాలి నా జీవితంలో, లేదా నాకు అప్పులు ఉండాలి, లేదా నేను కోర్టు వరకు వెళ్ళాలి, లేదా నాకు స్ట్రెస్ ఉండాలి లైఫ్ లో అని ఎవరు కూడా కోరుకోరు. అలాంటి స్థానంలోకి గురువు వంటి గ్రహం వచ్చినప్పుడు కాస్త అప్పులు పాలవడము, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, అలానే సోదరులతో తగాదాలు, విభేదాలు, వాళ్ళతో మాట పట్టింపులు. కొంతమందికి ఈ సమయంలో తీర్థక్షేత్రాల దర్శనాలు కూడా అవుతాయి. ఎందుకంటే వ్యయాధిపతి అయ్యి ఆయన వ్యయస్థానాన్ని చూస్తాడు. మీ మకర రాశి వాళ్ళకి 12వ స్థానానికి అధిపతి ఎవరు? గురువే అవుతారు. 6వ స్థానంలో కూర్చొని సంచారం చేస్తూ సో వ్యయస్థానాన్ని చూస్తూ ఉంటారు. సో ఈ సమయంలో కొంతమందికి తీర్థక్షేత్రాల దర్శనాలు అబ్బి ఉంటాయి. బట్ చాలా స్ట్రెస్ గా ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా అయితే ఒత్తిడిలు ఎదుర్కొంటూ ఉంటారు. వచ్చిన ఒక సవాళ్ళని మనం ఎంతవరకు పోరాడగలుగుతాము అనేది మనం ఎలా తెలుసుకుంటాము? 6వ స్థానంలో గురువు వచ్చినప్పుడు అష్టకర్గ బిందులు ఎన్ని మన ఇచ్చారు మీ జాతక రీత్యా చెక్ చేసుకోవాలి. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకోలేరు. బాడీ స్టామినా అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్యరీత్యా ఏదైనా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అప్పులు అంటే లోన్ కి అప్లై చేసిన ఆ లోన్ రాదు మనకి ఈ సమయంలో, ఎందుకంటే గురువు అక్కడ బలహీనంగా ఉన్నాడు కాబట్టి. అలానే ఏదైనా కోర్టు కేసెస్ లో తగాదాలు కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి పోస్ట్ పోన్ అవడము, అవి చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఎందుకంటే గురు బలహీనంగా ఉన్నాడు కాబట్టి, బలిష్టంగా లేదు కాబట్టి. అదే 4, 5, 6 అష్టకవర్గ బిందులు కనుక ఇచ్చి ఉంటే సో అది వేరే. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకోగలుగుతారు, పోరాడి దాంట్లో సక్సెస్ అవుతారు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా, లేదా ఒక ఇంటర్వ్యూలో కూడా సక్సెస్ అవుతారు అష్టకవర్గ బిందులు కనుక ఎక్కువ ఇచ్చి ఉంటే. అంటే వచ్చే సవాళ్ళుని, 6వ స్థానంలో ఉంటున్న సవాళ్ళుని ఎంతవరకు మనం అక్సెప్ట్ చేసి దాన్ని ఓవర్కమ్ చేస్తాము అనేది ఎలా తెలుసుకుంటాము? అష్టకవర్గ బిందుల ద్వారా. సో 6వ స్థానంలోకి గురువు రాగానే జనరల్ గా చెప్పాలి అంటే కాస్త ఆరోగ్యరీత్యా ఇబ్బందులు. అందరికీ ఇబ్బందులు ఉండవు. మకర రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమందికి అప్పులు చేయడము, కొంతమంది చాలా లైక్ కోర్ట్ కేసెస్ లో చాలా ఇబ్బందులు పడుతూ ఉండడము, కొంతమందికి ఇంటర్వ్యూ ఫేస్ చేయకపోవడము, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడము, సక్సెస్ అవ్వకపోవడము, ఇలాంటివి. మొత్తానికి 6వ స్థానంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది గురు సంచారం. అలానే 3వ స్థానంలో శని, మాకేలాంటి శని అయిపోయిందండి, మాకు మంచి జరగట్లేదు. వై? బికాస్ చూడండి, మీ జన్మ జాతక రీత్యా ఏ కేతు దశనో ఏ కుజ దశనో జరుగుతూ ఉంటే, ఆ గ్రహం బలహీనంగా ఉంటే వాళ్ళు మంచి ఫలితాలు ఎలా ఇస్తారు? వాళ్ళ దశ జరుగుతూ ఉంటే శని ఏం చేస్తాడు చెప్పండి? 3వ స్థానంలో శని రాగానే ఎస్ అఫ్ కోర్స్ శని మంచి ఫలితాలు ఇవ్వాలి 3వ స్థానంలో. బట్ ఎవరికైనా శని మహాదశ లేదా శని భుక్తి కనుక జరుగుతూ ఉంటే వాళ్ళకి ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు గోచారంలో ఒక్కొక్క గ్రహం ఇప్పుడు మీరు తీసుకోండి, ఎగ్జాంపుల్ గా తీసుకోండి. మీ జన్మ జాతక రీత్యా ఏ గ్రహ దశ జరుగుతూ ఉంది, ఆ గ్రహం ఇప్పుడు గోచారంలో ఎక్కడ ఉంది, అప్పుడే మీకు ఫలితాలు అనేది ఈజీగా కనిపిస్తుంది. సో 3వ స్థానంలో శని రాగానే మాకు ఎలాంటి శని అయిపోయింది, అయినా మాకు మంచి జరగట్లేదు అంటే మీ జాతక రీత్యా ఏ పాప గ్రహాల దశ భక్తి జరుగుతుందో తెలియదు కదా. అందులోనే గోచరంలో 6వ స్థానంలో గురువు. సో 3వ స్థానంలో శని రాగానే సంఘంలో మంచి రెస్పెక్ట్ అనేది ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఈ సమయంలో మొండి ధైర్యంతో ముందుకు వెళ్తారు. అలానే ముఖ్యంగా ఈ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటీషియన్స్ కి, కాంట్రాక్టర్స్ కి చాలా మంచి గొప్ప ఫలితాలు అందుకుంటారు వాళ్ళు. అలానే
ముఖ్యంగా సోదరులతో విభేదాలు, కాస్త అలానే కొంచెము హైయర్ ఎడ్యుకేషన్ లో కాస్త డిస్టర్బెన్సెస్ లాగా అనిపించడము, అలానే తండ్రితో విభేదాలు లాంటివి కూడా ఉంటాయి. థర్డ్ హౌస్ లో శని రాగానే అడ్వాంటేజ్ ఎంత ఉంటుందో డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఉంటుంది. నాదే అనే అహంకారం పెరుగుతుంది, నేనే అనే అహంకారం కూడా పెరుగుతుంది అక్కడ తృతీయ స్థానంలో శని బలిష్టంగా ఉంటే గనక. సో ఇలాంటివి. సో మొత్తానికి ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉండగా సప్తమ స్థానంలోకి గురువు ఎంటర్ అవుతున్నారు. అంటే జూన్ 1వ తేదీ. ఈ సమయం అంతా సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందుకోగలుగుతారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అవ్వడము, కోర్టు కేసెస్ లో ఉన్న తగాదాలు తగ్గడము, సోదరులతో ఉన్న ఇబ్బందులు విభేదాలు తగ్గడము, పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన విషయాలలో అనుకూలతలు ఏర్పడము, అలానే భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలలో ఏదైనా ఇబ్బందులు కనుక ఉంటే అవన్నీ తగ్గడము, మంచిగా ఉండడం వాళ్ళతో, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అన్ని కూడా మీకు సఫలీకృతం అవడము, ఇలాంటి శుభ యోగాలు సప్తమ స్థానంలో ఉంటున్న గురువు వలన మీకు ఏర్పడబోతున్నాయి. ఈ జూన్ 1వ తేదీ వరకు అంతగా మేజర్ గా అయితే టర్న్ ఓవర్ బాగుండదు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఎక్సలెంట్ పీరియడ్ మీ మకర రాశి వాళ్ళకి. సో అక్టోబర్ 31వ తేదీ మళ్ళీ ఈ ఒక అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తారు గురువు. మళ్ళీ కాస్త గురుబలం తగ్గుతుంది. అలానే ద్వితీయ స్థానంలో రాహు, అలానే అష్టమ స్థానంలో కేతు. ఇది కూడా అంత ఫేవరబుల్ రిజల్ట్ ఇవ్వదు. ద్వితీయ స్థానంలో రాహు రాగానే మీరు కోట్లు సంపాదిస్తారు, బ్లాక్ మనీ వచ్చేస్తుంది, ఏదేదో చెప్తూ ఉంటారు. అష్టమ స్థానంలో ఉంటున్న ఈ కేతు వలన కూడా ఈ రహస్య విద్యలు, తంత్రాలు ఇవన్నీ నేర్చుకోగలుగుతారు అని కూడా చెప్తూ ఉంటారు. మీకు గ్రహ దశ ఏది జరుగుతా ఉంది అది మనం చూసుకోవాలి. ఆ దశకి సంబంధించినదే మీకు రిజల్ట్ అది, ఫలితాలు అది కనిపిస్తుంది. ద్వితీయ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో కేతువు ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తుంది. కౌటుంబిక విషయాలలో చాలా ఒడిదుడుకులు క్రియేట్ చేస్తుంది. అలానే గుప్తాంగాలలో ఏదైనా సమస్యలు రావడము, నెక్ పెయిన్ రావడము, ఇట్లాంటిది బ్యాక్ పెయిన్ రావడం కూడా మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలానే ముఖ్యంగా ఈ ఒక మకర రాశిలో పుట్టిన ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్లకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? గురు సంచారము జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు ఎక్సలెంట్ పీరియడ్. ఈ సమయంలో గనక మీరు చేసే ప్రతి పని కూడా మీకు చాలా అనుకూలతలు ఏర్పడతాయి. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. మే 17 తర్వాత కాస్త శని వలన పెద్దగా ఫేవరబుల్ రిజల్ట్ అందుకోలేరు. ఒకవేళ మీకు శని మహాదశ కనుక జరుగుతూ ఉన్నప్పటికీ కూడా, తృతీయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన రేవతి నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మే 17 దాటిన తర్వాత శ్రవణ నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? ఈ 6వ స్థానంలో సంచారం చేసే సమయంలోనూ కూడా వీళ్ళకి బాగుంటుంది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6వ స్థానంలో కూడా బాగుంటుంది. అగైన్ ఆగస్ట్ 19వ తేదీ నుంచి గురు సంచారం వలన చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూడబోతున్నారు. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత శని సంచారం బాగుంటుంది. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి గురు సంచారము జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు ఎక్సలెంట్ గా ఉంటుంది. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత బాగుంటుంది. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత అంతగా బాగుండదు. ఈ మకర రాశిలో పుట్టిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా, అలానే అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మృత్యుంజయ మంత్రం చదువుకోండి. అలానే శివ సహస్రనామం ఎంత చదువుకుంటారో మీకంత పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూస్తారు. శివుడిని, ఎందుకంటే గురువు సప్తమ స్థానంలోకి రాగానే నవమ దృష్టితో శనిని చూస్తాడు. సో ఈ సమయంలో శివ సహస్రనామము, మృత్యుంజయ మంత్రము మీరు ఎంత చేస్తారో మీకు అంత పాజిటివ్ ఇంపాక్ట్ ని చూస్తారు. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.